ఆరోగ్యశ్రీ స్కీమ్ కాదు, అదో పెద్ద స్కామ్ అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన సమావేశానికి ఆయన హాజరై కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీకి 2,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. అదే కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 3,575 కోట్లు చెల్లిస్తుందని విమర్శించారు. అదనంగా 1,040 కోట్లు ఎందుకు చెల్లిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్కు చెందిన బీమా కంపెనీలకే అదనంగా సొమ్ములు చెల్లిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయిన పవర్స్ అన్ని సత్యకుమార్వే అని సెటైర్ కూడా వేశారు. నేటి పాత్రికేయ సమావేశం ఏదైతే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు డే బిఫోర్ ఎస్టర్డే ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు హెల్త్ మీద రివ్యూ తీసుకోవటం, ఆ రివ్యూకి సంబంధించినటువంటి అంశాలు నిన్న ఆయన ఒక పాత్రికేయ సమావేశం పెట్టి ప్రజలకు తెలియజేశారు. ఆయన చెప్పినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం దేశానికే తలమానికంగా ఉన్న ఇట్స్ ఎన్ ఎగ్జాంపులరీ స్కీమ్. ఇట్స్ అన్ ఎగ్జాంపులరీ స్కీమ్. వెస్ట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకున్నటువంటి ఒక బృహత్తరమైన, ఒక బ్రహ్మాండమైన, అత్యంత ప్రజలకు చేరువైనటువంటి పథకం ఆరోగ్యశ్రీ పథకం. నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆరోగ్యశ్రీ ఏదైతే ది సోకాల్డ్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఇప్పుడు దీనిని ట్రస్ట్ మోడల్ నుంచి మేము ఇన్సూరెన్స్ కమ్ హైబ్రిడ్ మోడల్లోకి మార్చిపోతా ఉన్నాము అని ఆయన చెప్పారు. ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నారట, హైబ్రిడ్ మోడల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారట. ఏంటి దాని సారాంశం? ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇన్సూరెన్స్ మోడల్ కమ్ హైబ్రిడ్ మోడల్ ఏంటంటే, జనరల్గా ఎవరికైనా హాస్పిటల్లో బాగులేకపోతే మన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఖర్చు 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 4-5